మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే దిలీప్ సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో అక్కడికి వెళ్ళారు. సో ఆయన కొంచెం లౌకికవాదం పేరు మీద కొంతమంది హిందూ మతం మీద దుర్భాషలు ఆడుతున్నారు అని కొన్ని మాటలు అయితే ఆయన మాట్లాడారు. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, అసలు అక్కడ ఏం జరిగింది సార్? అసలు పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన రాజకీయం ఆడుతున్నారు. ఆయన ఇప్పుడు ఏమిటంటే ఒక హిందూ దీనికంటే ఒక సనాతన ధర్మరక్షకుడుగా ఒక అవతారం ఎత్తేసారు పూర్తిగా. ఏమిటి దీనికి కారణం అంటే, ఇంత మునుపంతా మళ్ళీ ఆయన చెగువీరా అదేని ఇదేని దేవుడు అంటే లెక్కలేదన్నట్టుగా మాట్లాడి ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మేషన్కి అంతా కారణం ఏమిటంటే, నిజానికి పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియవు, ఆయనకి పెద్ద రాజకీయ పరిజ్ఞానం లేదు, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఆయన చాలా వ్యూహం చాలా పక్కాగా ఉన్నాడు. ఆయన పక్కాగా ఉన్నాడు కాబట్టి ఈయన ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చాడు. ఆయన తెలుసు ఖచ్చితంగా జనసేన పెద్ద బలము లేదు, భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈయన ఆ పార్టీని బలోపేతం చేసే దిశగా ఏ పని చేయడు. ఆయన తెలుగుదేశానికి ఒక షాడోగా ఉన్నాడు, అలాగే ఉంటాడు. తెలుగుదేశం బలంగా ఉన్నంత కాలము ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ తాను ముఖ్యమంత్రి కాలేననే క్లారిటీ స్పష్టంగా తెలుసు ఆయనకి. అది అసాధ్యం కూడా. అందుకని ఆయన ఒక రక్షణా కవచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ రక్షణా కవచం ఏమిటంటే బీజేపీ. బీజేపీకి దక్షిణ భారతదేశంలో ఒక సెలబ్రిటీ కావాలి. ముఖ్యంగా తమిళనాడు లాంటి చోట ఆ పార్టీ పూర్తిగా చితికిల పడింది కాబట్టి, తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేదు, కర్ణాటకలో ఉంది, కేరళలో సోసో. పూర్తిగా బలం లేనిది తమిళనాడులో. తమిళనాడులో జరిగిన ఈ మురుగన్ సదస్సులు పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రచారకుడుగాను, బీజేపీ ఒక మౌత్ పీస్గాను మాట్లాడారు. ఆయన ఏమంటారు, లౌకికవాదం ముసుగులో హిందువులపైన ఏదన్నా అంటే నేను సహించను. ఇప్పుడు ఎవరు ఏమన్నారని హిందువుల్ని? ఇప్పుడు మతాలకు సంబంధించిన మాటలు మాడుకుంటూ ఉంటారు అంతే తప్ప, లౌకికవాదులు అంటే ఎవరు అంటే, లౌకికవాదులు అంటే అన్ని మతాలని సమానంగా చూడాలి అని కోరుకునేవాళ్ళు. వాళ్ళ ముసుగులో హిందువుల మీద, హిందుత్వం దీని మీద ఎందుకు దాడులు చేస్తారు? ఎవరు చేస్తారు? వీళ్ళ ఎజెండా ఏమిటి? బీజేపీ ఎజెండా క్లియర్ కట్గా హిందుత్వ ఎజెండా. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఎజెండా. వాళ్ళు ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ కాలం నుంచి ఆ ఎజెండాతో ఉన్నారు. ఆ ఎజెండాని డెవలప్ చేసి ఎదిగి 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 ఈరోజు 3 టర్ములు ఈ దేశాన్ని ప్రభుత్వం ఉంది బీజేపీ. పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే, ఆయన ఆంధ్రప్రదేశ్లో తాను చేయాల్సిన పనులేమీ చేయకుండా ఒక ఉప ముఖ్యమంత్రిగా సంవత్సర కాలంలో తన ముద్ర ఏమిటి అనే దాన్ని ఒకసారి అంతా మొత్తం పరిశీలిస్తే ఆయన ఏం చేశాడు అనేది ఎవరికి అర్థం కాదు. అన్నకి ఏదో ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు, ఆయనకి ఏదో మినిస్టర్ అన్నారు, ఇంకా ఇయ్యలేదు. మరి అది తప్ప ఇంకేం చేశాడు ఆయన? తన అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించుకోవడము, అప్పుడప్పుడు ఏదో తిరుపతి లడ్డు అది జరిగిందని ఏదో ప్రక్షాళన చేయడము, ఇంకోటి చేయడము ఏదో గొడవ ఇలా మాట్లాడుతున్నారు. ఏదో లేదంటే నేనే హోంమంత్రిని ఉంటే ఏదో వివాదానికి దారితీసే మాటలు ఏదో 1-2 సార్లు మాట్లాడినారు తప్ప, ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏం చేశారు? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ముద్ర ఏమిటి? చంద్రబాబు లోకేష్ అంత బలంగా ఉన్నాడు, నేనేం చేయగలను అని కూడా అనుకుని ఉండొచ్చు ఆయన. కానీ అది కాదు కదా. మీరు కూటమిలోకి వచ్చారు, కారణాలు ఏమైతేనేమి ప్రజలు మిమ్మల్ని అన్ని స్థానాల్లో గెలిపించారు. గెలిపించిన తర్వాత మీ మంత్రులు ఉన్నారు, మీరున్నారు, మీ ఎంపీలు ఉన్నారు. మీరు జనసేన పార్టీని బలంగా ఇంకా నిర్మించడానికి, మీరు బీజేపీని నిర్మించడానికి పోరాడుతున్నారు తప్ప, మరి జనసేనను ఇంకా బలం చేయడానికి మీరు ఎక్కడ ఏం పోరాడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదు. అందుకని ఆయన ఏమిటంటే, బీజేపీ అనేది ఇప్పుడు 3 టర్ములు ఉంది కాబట్టి రేపు 4వ టర్మ్ కూడా రావచ్చు. వచ్చినా రాకపోయినా బీజేపీ అనేది శాశ్వతమైన బలమైన పార్టీ ఈ దేశంలో. కాబట్టి బీజేపీ అండంటూ తనకు ఉంటే, బీజేపీ అనే ఒక రక్షణా కవచం తనకు ఉంటే తాను ఇంకా రాజకీయాల్లో ముందుకు వెళ్ళగలనే తప్ప, రేపొచ్చే ఎన్నికల్లో 29 నాటికి మనం జనసేన గెలవచ్చు, గెలవలేకపోవచ్చు, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావచ్చు. ఎక్కడ ఏమి తేడా కొట్టినా కూడా బీజేపీ రక్షణా కవచాన్ని తన చుట్టూ నిర్మించుకుంటే తనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేకుండా ఆయన చూసుకుంటున్నారు. దాంట్లో భాగమే ఆయన ఇప్పుడు ఈ హిందుత్వ ఎజెండా అనేది, లేదా హిందువుల మీద దాడులు చేస్తాడు అనేది, ఇవన్నీ మాట్లాడుతున్నారే. సనాతన ధర్మానికి రక్షణ కల్పించండి అనేది. మీరు ఇంత మునుపు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడైనా సంబంధం ఉందా? పోనీలే, ఒక మనిషిలో మార్పు రాకూడదని, ఒక మనిషి రాజకీయ అభిప్రాయాలు మార్చుకోకూడదని రూల్ ఏమీ లేదు. ఆయన ఇష్టం అది.
ఆయన ఇంతకుముందు విప్లవం అన్నాడు, కామన్ మ్యాన్ ఫోర్స్ అన్నాడు, ఇప్పుడు ఉన్నట్టుండి హిందుత్వం అంటున్నాడు, లేదా లౌకికవాదం ముసుగులు దాడులు చేస్తే సహించనంటున్నాడు, సనాతన ధర్మానికి రక్షణ కల్పించాలంటున్నాడు. మంచిదే, అది మీ ఇష్టం, అది మీ ఎజెండా కావచ్చు. కానీ మీరు జనసేన ఎజెండా నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి బీజేపీ ఎజెండాలోకి వెళ్ళిపోయినారు. మీరు అక్కడ పార్టీనే మెర్జ్ చేసేస్తే బాగా కదా పని అయిపోతుంది, ఇంకా బీజేపీ బలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. కానీ అది చేయలేడు ఆయన. ఎందుకంటే జనసేన అనే వాళ్ళు పవన్ కళ్యాణ్ని తమ కాపు నాయకుడుగా చూస్తున్నారు, బీజేపీ నాయకుడుగా చూడడం లేదు. ఆయన ఆ పని చేసిన మరుక్షణం కొలాప్స్ అయిపోతాడు. జనసేన అనేది ఉండదు, జనసేన నాయకత్వం అంతా ఈయన వెంట ఉండదు, అది తెలుసు ఆయనకి. అందుకని తన బలం ఏమిటో ఆయన చాలామంది ఏమనుకుంటారంటే రాజకీయ పరిపక్వత లేదు, ఏం చెప్తే అది మాడుతుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఆయనకున్నంత రాజకీయ పరిపక్వత, ఆయనకున్నంత సూక్ష్మ దృష్టి ఎవరికీ లేదు. ఉంది కాబట్టే తన పార్టీకి జీరో బలం అని తెలిసినా కూడా, తన పార్టీని తనతో సహా అందరినీ ఓడించారని తెలిసినా కూడా, అతను క్రియాశీలకంగా కార్యక్షేత్రంలో ఏమీ పని చేయకపోయినా ఒక్కొక్క పావు గదుపుకొని తెలుగుదేశంతో కూటమి గట్టి బీజేపీని దాంట్లో కలుపుకొని అధికారం వరకు రాగలిగాడు. ఈ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలి అంటే బీజేపీ ఒక్కటే ఆయనకి ఆక్సిజన్. ఆయనకి జనసేనను నిర్మించి ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయి తనను తాను ముఖ్యమంత్రి చేసుకునే అంత పోరాటం చేసే శక్తి లేదు. జగన్కున్నంత శక్తి లేదు ఆయనకి. జగన్ వేరు, జగన్ ఏం కింద మీద పడి ఓదార్పని అదని ఇదని ఒక 5-6 ఏళ్ళు పాదయాత్ర చేసినా కూడా ఆయన తను అనుకున్నది సాధించాడు. ఈయన ఒక 5-6 ఏళ్ళు జనంలో ఉండి తాను అనుకున్నది సాధించే మూడు లేదు ఈయనకి. ఆయనకు అవకాశమే లేదు. ఎందుకంటే తెలుగుదేశం అనే ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు ఎదుగుతాడో ఎదిగే అవకాశమే లేదు ఆయనకి. అందుకని ఆయన ఈ బీజేపీ దారి ఎంచుకొని కరెక్ట్గానే ఇస్తున్నాడు ఆయన స్టెప్స్. రాజకీయంగా ఆయన కరెక్ట్గానే ఇస్తున్నాడు. కానీ ఆయన పార్టీకి సంబంధించి ఎదుగుతుందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయనకి తాను ఎదగడము తాను ఉండడమే ముఖ్యం. లేదంటే పార్టీలో అంతమంది ఉన్నప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఆయన ఇప్పించాడు. ఒకే కుటుంబంలో ఎందుకయ్యా, మంత్రి కూడా అంటున్నారు కదా, ఒకే కుటుంబంలో ఉప ముఖ్యమంత్రి మంత్రి ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తారనే భయం కూడా లేదు ఆయనకి. కాబట్టి ఆయన ఎజెండా కరెక్ట్గానే ఉంది. జనానికి ఇంకా ఆయన సరిగా అర్థం కాలేదు. ఇదే చాలా మంది ఏమంటారంటే సార్, ఈయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రాలకు ఎందుకు ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది వాదిస్తారు. బీజేపీ ఎజెండా అది. ఆయన బీజేపీ ప్రచారకుడు. ఆయన బీజేపీతో ఆయన స్నేహం ఉంది, మోదీ గారితో స్నేహం ఉంది, అమిత్ షా గారితో స్నేహం ఉంది. తమిళనాడులో బీజేపీ వీక్గా ఉంది. తమిళనాడులో ఇప్పుడిప్పుడు వాళ్ళు బలపడే అవకాశాలే లేవు. వాళ్ళు ఏదో చాలా ప్రయోగాలు చేశారు, ఆయన్ని పెట్టుకున్నారు, ఆయన ఏదో చేయలేకపోయాడు. కాబట్టి ఈయన కొంచెం ఈయనకి ఎంతో కొంత సినీ గ్లామర్ ఉంది, కొంత తమిళ్ తెలుసు ఈయనకి. ఈయనకు మించిన సెలబ్రిటీ ఎవరున్నారు? ఇక రజనీకాంత్ గారి కోసం ట్రై చేశారు, వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు తమిళనాడులో బలపడడానికి. కానీ అవన్నీ కుదరలా, ఎందుకు వర్కౌట్ కాలేదు. ఈయనే సేఫ్, మంచిది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఒక హోదా ఉంటుంది, ఈయన వెళ్ళి మాట్లాడితే దానికి ఒక ఇది ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. మరి ఎందుకంటే ఎవరు దొరుకుతారు వాళ్ళకి? పిక్చర్ కరెక్ట్గా ఉంది. వాళ్ళు ఈయన్ని ప్లాంట్ చేసిన విధానము కరెక్ట్గానే ఉంది, ఈయన వెళ్ళి ప్రచారం చేస్తున్న విధానము కరెక్ట్గానే ఉంది. ఇది పరస్పర ప్రయోజనాల కోసమే కదా రాజకీయాలు నడుస్తాయి, ఇంక వేరే ఏముంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, మరొక టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాను.